అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఫ్యామిలీ ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్గా నెక్స్ట్ ఏం చేయాలి అసలు? నెక్స్ట్గా అలర్ట్గా ఉన్నా సరే నేను ఒకటే చెప్తానండి, యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారం, యాజ్ పర్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారమే వెళ్ళాలి. సో ఇక్కడ ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అసలు ఫ్యామిలీకి చూపించట్లేదు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కొడుతున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీసులే దాచారు, లేదంటే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీసులే రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లేదంటే పోలీసులు ప్రతిరోజు ఒక వ్యక్తిని పిలిపించి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి అసహ్యంగా మాట్లాడి తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి. సంబంధిత పోలీస్ ఆఫీసర్ మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళు తీసుకోరు. సో ఇలా ప్రజలందరూ కూడా పోలీసులు ఎప్పుడన్నా ఇట్లా వ్యతిరేకించినప్పుడు మీరు వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలా ఎవరన్నా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా లేదంటే దాచి కొట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు దయచేసి మీరు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ని మూవ్ చేయండి. అలా చేసినప్పుడు సంబంధిత ఆఫీసర్స్ అందరికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ జీపీ గారి దగ్గర నుంచి హోమ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి మిగతా డిపార్ట్మెంట్ అందరిని పార్టీలు చేస్తే తప్పకుండా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు చెప్పారు హెబియస్ కార్పస్ అని, అదే అసలు ఏంటి సార్? అది హెబియస్ కార్పస్ అంటే రిట్స్ అండి. 4 రకాల రిట్లు ఉంటాయి: హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, కోవారెంట్. సో ఇలా 4 రిట్స్ ఉంటాయి అన్నట్టు. ఇవేంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటివి. మీ అధికారం ఏంటని, లేదంటే ఇప్పుడు మనం హెబియస్ కార్పస్ గురించి చెప్తున్నాం. ఒక వ్యక్తిని బ్రూటల్లీ కావాలని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళాలి. ఎఫ్ఐఆర్ చేయకపోతే అతన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో పోలీసులు ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి ఒత్తో లేదంటే పోలీసులు ఎస్పెషల్లీ పర్సనల్ గ్లడ్జ్తో చేస్తుంటారు. సో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ పెడుతున్నప్పుడు ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్ నేమ్ మెన్షన్ చేస్తూ మిగతా హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ పార్టీ చేస్తూ హెబియస్ కార్పస్ అంటే 24 అవర్స్లో అతన్ని కోర్టు ముందు బిఫోర్ అంటే 24 అవర్స్ లోపే హానరబుల్ బెంచ్ ముందు ఆయన ప్రవేశపెట్టామని. సో బాడీని ప్రజెంట్ చేయాలి అని. సో అది రిట్లోని అతిపెద్ద రిట్టు, అత్యంత శక్తివంతమైనది, అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది. సో కాబట్టి అలాంటి రిట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు ఆయన్ని తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాల్సిందే. హైకోర్టు జడ్జి గారి ముందు కానీ లేదంటే లోయర్ కోర్టులో హైకోర్టు జడ్జి గారు అంటారు పలానా సంబంధిత కోర్టు దగ్గర మీరు ఆ బెంచ్కి మీరు పలానా డేట్లో కల్లా ఆయన సబ్మిట్ చేయాలని, బాడీని ప్రజెంట్ చేయాలని.